డాక్టర్ అని చెప్పేసి వచ్చిన మెంటల్ హాస్పిటల్ డాక్టర్‌నంతా పంపించేస్తాడు. ఆ తర్వాత రుద్రని ఎలాగైనా రాజు చనిపోయాడని అందరిని నమ్మించాలని గట్టిగానే ప్లాన్ చేస్తుంది. అయితే రాజు ఇంకా బ్రతికే ఉన్నాడని కావ్య భ్రమపడుతుందని, కావ్యకి నిజంగానే మతి భ్రమించిందని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించడానికి ట్రై చేస్తుంది. అందులో భాగంగానే గట్టిగా వాదిస్తుంది. రాజు బ్రతికే ఉంటే ఎక్కడున్నాడు? ఎప్పుడొస్తాడు? ఎప్పుడు తీసుకువస్తావు ఇంటికి? అంటూ గట్టిగా వాదించేసరికి ఇప్పుడు అంటే రాజుకి గతం లేదని గుర్తు చేస్తే ఆ విషయం ఇక్కడ చెప్తే వీళ్ళు చెప్పినా నమ్మరు అని చెప్పేసి కావ్య అయితే అసలు వాళ్ళకి ఏమీ చెప్పకుండా నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. కానీ ఆయన బ్రతికే ఉన్నారు. నేను ఆయన్ని కళ్ళారా చూశాను. ఆయన చేతి స్పర్శని నాకు తగిలింది. ఆయన స్పర్శని నేను గుర్తుపట్టగలను. మీరు నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారు. కానీ నేను పిచ్చిదాన్ని కాదు. మీరు చెప్పినట్టుగా నేను ఖచ్చితంగా నెల రోజుల్లో తీసుకొని వస్తాను. నా భర్త ఇక్కడ ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అని నేను తీసుకొచ్చి మీకు అందరి ముందు నిలబెడతాను. అప్పుడైనా నమ్ముతారా అనగానే, ఓహో! సరిగ్గా నెల రోజుల తర్వాత నువ్వు చనిపోయిన రాజుని తీసుకొస్తానని అందరి ముందు శపథం చేస్తున్నావు. మరి నిజంగా రాజుని నువ్వు తీసుకురాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనగానే, నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా! మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అంటూ చాలా గట్టిగానే అంటుంది. అయినా కూడా వినకుండా సరే తీసుకురాకపోతే ఏం చేయమంటావు అనగానే, తీసుకురాకపోతే మీరు ఎప్పటినుంచో ఆశపడుతున్నారు కదా! ఆయనకు కర్మలు చేయించాలని, అలాగే కర్మలు చేయించండి. నన్ను పిచ్చిదాన్ని చేసి హాస్పిటల్‌కి పంపించండి. ఈ రాజ్యాన్ని మీరే ఏలుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కావ్య అంత గట్టిగా చెప్తుంది అని అప్పు ఇంకా స్వప్న కూడా చాలా షాక్ అవుతారు. ఏంటి నెల రోజుల్లో తీసుకురావడం ఏంటి? కొంపదీసి కావ్య ఎవరినైనా చూసి భ్రమపడిందా అని అనుకోని ఇక కావ్య దగ్గరికి వెళ్తారు. స్వప్న ఇంకా అప్పు. ఏంటక్కా అసలేం జరిగింది? హాస్పిటల్‌కి వెళ్ళావు కదా! అక్కడ ఎవరిని కలిసావనగానే, నేను మీ బావగారిని చూశాను అని చెప్పినా కూడా మీరు నమ్మట్లేదు అప్పు. అసలు ఎందుకు మీరు నమ్మట్లేదు? నాకర్థం కావట్లేదు. నా భర్త రాజ్ బ్రతికే ఉన్నాడు. నా భర్తని గతం మర్చిపోయేలా చేసి, గతం మర్చిపోయింది అని తెలిసి వాళ్ళ స్వార్థానికి ఏదో నాటకం ఆడుతున్నారు. ఏదో పెద్ద నాటకమే తెరకెక్కిస్తున్నారు. నా భర్తని సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఆ యామిని అనగానే, యామినియా? యామిని ఎవరక్కా? అనగానే యామిని అంటే అని అప్పుడే అక్కడి నుంచి కళ్యాణ్ వస్తాడు. యామిని అంటే మా అన్నయ్య క్లాస్‌మేట్ వదిన. అయినా తను నీకెలా కలిసింది అనగానే, క్లాస్‌మేటా? మరి బావ బావ అంటూ మీ అన్నయ్య వెంట పడుతుంది అనగానే, ఏం అర్థం కావట్లేదు వదిన మీరేమంటున్నారో అనగానే, ఆహ్, నాకిప్పుడంతా అర్థమైంది. అంటే ఆ యామిని మీ అన్నయ్యని ప్రేమించింది. అందుకని నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఈ పని చేసుంటుందా? అంటే ఏం జరుగుతుందో నాకర్థం కావట్లేదు. కానీ మొత్తానికి మీ అన్నయ్య గతం మర్చిపోయారు. ఆయనకంటూ ఒక గతాన్ని క్రియేట్ చేసి, ఆ గతాన్ని ఆయనదే అన్నట్టు నమ్మిస్తుంది. ఆయన దృష్టిలో గతంలో తన తల్లిదండ్రి చనిపోయారు. అది ఆయనకు ఎవరు లేరని నమ్మించి తన చుట్టూ ఒక లోకాన్ని సృష్టిస్తుంది. తను ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉంది. నాకర్థం కావట్లేదు కవి గారు. ఏం చేయాలో నాకర్థం కావట్లేదు అనగానే నాకిప్పుడంతా అర్థమైంది. నిజంగానే మీరు అన్నయ్యని చూసుంటే ఖచ్చితంగా యామిని అంటున్నారు కాబట్టి మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. యామినికి అప్పట్లో అన్నయ్య అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ తను చెడు వ్యసనాల వల్ల డ్రగ్స్‌కి అలవాటైపోయి తను ఎక్కువ సెల్ఫిష్‌గా ఉండడం వల్ల అన్నయ్య తనని దూరం పెట్టాడు. నిజానికి మొదట వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సే. కానీ తన్ని స్నేహంని లవ్‌గా అనుకుని తను అలా చేసింది. ఆ తర్వాత ఏదో ట్రీట్‌మెంట్ కోసం ఎక్కడికో పంపించారని విన్నాను. కానీ ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలీదు అంటూ కళ్యాణ్ అంటాడు. ఇక ఆ తర్వాత కళ్యాణ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నిజంగానే కావ్యకి మొత్తం అర్థమైపోతుంది. ఇదంతా యామిని కావాలని సృష్టిస్తుంది. నేను నా భర్తకి గతం గుర్తొచ్చేలా చేస్తాను. అలా అని నేను గతాన్ని తనకి ఎక్కువగా స్ట్రెస్ చేసి చేయను. కానీ ఖచ్చితంగా నన్ను చూస్తే తను గుర్తుపడతాడు అనిపిస్తుంది. నన్ను చూడగానే తన మొహంలో ఒక స్మైల్ వచ్చింది. అదే యామినితో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నవ్వుతూ మాట్లాడలేదు. అంటే ఆయనకు నేను కొద్దో గొప్పో గుర్తున్నట్టే కదా! నా మొహం ఆయనకి దగ్గరగా అనిపించినట్టే కదా! అని అనగానే, "అక్క నువ్వు చెప్తుంది నిజమేనా? నిజంగా బావగారేనా?" అని అనగానే, "ఇంత చెప్తున్నా నమ్మవేంటి అప్పు?" అనగానే, "నేను కూడా ఒకసారి బావగారిని చూస్తానక్క" అనగానే, "అలాగే ఖచ్చితంగా చూద్దువు" అని చెప్పేసి ఇంకో రోజు అప్పు ఇంకా ఆహ్, కావ్య ఇద్దరు కలిసి వెళ్తారనమాట. అలా వెళ్ళిన తర్వాత అప్పు, కావ్య వెళ్ళిన తర్వాత
కావ్య అప్పు బయట ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. "అక్క నేను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్లి బావగారితో మాట్లాడు" అనగానే, "సరే అప్పు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే బా రాజుని చూడగానే నిజంగానే అప్పు చాలా స్టన్ అయిపోతుంది అసలు. ఏంటి ఇన్నాళ్ళు అక్క చెప్తుంటే ఏదో పిచ్చిగా వాగుతుంది అనుకున్నానే తప్ప, నాకు కూడా అందరిలాగా ఏదో ఒక మూలన అనుమానం ఉండేది. కానీ అక్క ఇంత గట్టిగా చెప్తుందంటే నిజమే అనుకున్నాను. నిజంగా అక్క నమ్మకమే నిజమైంది. ఆ దేవుడు ఉన్నాడు. బావగారిని బ్రతికించాడు అని అనుకుంటూ ఉండగా ఇక అంతలోనే యామిని కూడా వస్తుంది. రాజ్ ఇంకా కావ్య మాట్లాడుతూ ఉండగానే, "రామ్ ఎవరితో మాట్లాడుతున్నావు?" అంటూ వస్తుంది. కావ్యతో మాట్లాడుతున్నాడని తెలియగానే ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. కావ్య ఏంటి ఇక్కడికి వచ్చింది? అంటే రాజ్ బ్రతికే ఉన్నాడని కావ్యకి తెలిసింది. రాజ్ గతం మర్చిపోయాడన్న విషయం కూడా కావ్యకి తెలిసింది. నేను వెంటనే ఇక్కడి నుంచి యూఎస్‌కి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్లాన్ వేయాలి. లేకపోతే ఇక్కడ ఇక్కడే ఉంటే రాజ్ గతం గుర్తుకు వస్తుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ యామిని మొహంలో కంగారు గమనించి యామిని మొహంలో ఉన్న కంగారుని అబ్జర్వ్ చేసి "ఏంటి యామిని మీరు చాలా కంగారు పడుతున్నట్టున్నారు. ఏదో నేను చూడకూడని వ్యక్తిని చూసినట్టు భయపడుతున్నారేంటి?" అని అనగానే, "అది నేనెందుకు భయపడతాను? నాకెటువంటి భయం లేదు" అంటూ కాస్త తడబడుతూ, కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ కావ్య వచ్చిన తర్వాత యామినికి కూడా ఆహ్, కాస్త భయం వస్తుంది అన్న విషయం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రాజ్. అయితే కావ్య పేరు కావ్య కాకుండా కళావతి అని చెప్తుంది. కావ్య రాజ్‌తో. నా పేరు రామ్ అని చెప్తాడు రాజ్. అయితే, అయితే రాజ్‌ని రామ్‌గా మార్చేసిందనమాట. అయితే నేను కళావతి అని చెప్తాను. నా పేరు కళావతి అనగానే, కళావతి అన్న పేరు ఎక్కడో విన్నట్టుంది అంటూ రాజ్‌కి గతం గుర్తొచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగే నేను కొద్ది రోజులు ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటే ఆయనకు గతం గుర్తొస్తుందని కావ్యకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక రాజ్ బ్రతికే ఉన్నాడని తెలిసిన తర్వాత అప్పు ఊరుకుంటుందా? రాజ్‌కి అసలు రాజ్ ఇలా మారడానికి కారణం ఎవరు? అసలు ఎవరు ఈ యామిని? అంటూ మొత్తం కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసేస్తుంది. అసలు మూలం నుంచి అంతా కూడా తవ్వుకుంటూ వస్తుంది. ఇక ఆ తర్వాత ఆహ్, ఆహ్, "అవునత్తయ్య ఆయన బావగారిని నేను కూడా చూశాను. బావగారు బ్రతికే ఉన్నారు. మీరు టెన్షన్ పడకండి" అంటూ అందరికీ చెప్పగానే, "ఏంటి రాజు బ్రతికునడమేంటి? అసలు రాజు బ్రతికుంటే ఎక్కడున్నాడు?" అంటూ రాజు గురించి ఎంక్వైరీ చేస్తుంది రుద్రాణి. అయితే ఈ యామిని విషయం తెలుసుకొని, "నువ్వు రాజ్‌ని పూర్తిగా రామ్‌గా మార్చేసి నేను ఆహ్, నీకు హెల్ప్ చేసిందాన్నవుతాను. నీకు నీ ప్రేమ దక్కినట్టు అవుతుంది. మనిద్దరం ఒకటైతే ఆ కావ్యని ఈజీగా వదిలేయొచ్చు. అలాగే నువ్వు నీ రాజ్‌తో బయటికి ఫారెన్ చెక్కేయొచ్చు. నీకు నా హెల్ప్ అవసరం అవుతుంది. అలాగే నాకు కూడా నీకు హెల్ప్ అవసరం అవుతుంది" అంటూ వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే రాజ్‌ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాజ్‌ని ఫారెన్ పంపించేయాలి అని చెప్పేసి అనుకుంటుంది రుద్రాణి. ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా విని మొత్తం కూడా అప్పు అదంతా కూడా రికార్డ్ చేస్తుంది. అంటే ఇదంతా కావాలనే వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు. బావగారిని తొందరగా ఫారెన్ పంపించాలని చూస్తున్నారు. ఈ విషయంలో అస్సలు ఊరుకోకూడదు అంటూ ఆ రికార్డ్ మొత్తం తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు. బావగారిని ఇప్పుడు ప్రెజెంట్ తీసుకొచ్చే పరిస్థితి లేదు. బావగారికి బలవంతంగా గతం గుర్తుకు చేస్తే ఆయనకు కోమాలో వెళ్ళే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు. అది అవకాశంగా తీసుకొని ఈ రుద్రాణి గారు ఆ యామినితో కలిసి నాటకమాడుతున్నారు. బావగారిని తీసుకొని ఆ యామిని ఫారెన్‌కి వెళ్ళిపోవాలని చూస్తుంది. బావగారిని యామిని ప్రేమించింది. అందుకోసమే అసలు ఈ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం కూడా తనే. అయితే అక్కని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. కానీ అక్క మనకు ప్రాణాలతో దక్కింది. కానీ బావగారు గతం మర్చిపోవడం దానికి ప్లస్ పాయింట్ అయింది. అందుకనే బావగారిని తీసుకొని ఫారెన్‌కి వెళ్ళాలని చూస్తున్నారు. దానికి రుద్రాని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడేమో బావగారు చనిపోయినట్టు మాట్లాడి, నాటకం ఆడించి బావగారికి కర్మకాండాలు చేయించాలని, అక్కని పిచ్చిదాన్ని చేయాలని చూస్తుంది. చూడండి అత్తయ్య గారు, మీ అబ్బాయి చనిపోలేదు. నేను నమ్మకంగా చెప్తున్నాను. నేను ఆయన్ని కళ్ళారా చూశాను. ఖచ్చితంగా నెల తిరిగేలోపు ఈ రుద్రాని నాటకాన్ని, ఆ యామిని నాటకాన్ని బయటపెట్టి బావగారిని మళ్ళీ గతం గుర్తొచ్చేలాగా చేసి మీ ముందు నిల్చోబెట్టే బాధ్యత నాది అంటూ అప్పు అంతా తీసుకుంటుంది. ఆ తర్వాత అందరూ రుద్రాని చెంప చెల్లుమనిపించేలాగా మాట్లాడతారు. ఇక అపర్ణ అయితే రుద్రాని చెంప చెల్లుమనిపిస్తుంది.
ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి కావ్య నమ్మిన ఆ నమ్మకం నిజమవుతుందా? అసలు కావ్య రాజ్‌కి గతం గుర్తొచ్చేలా ఎలా చేస్తుంది? మరి ఫారెన్ వెళ్ళకుండా ఎలా ఆపగలుగుతుంది? అప్పు, కావ్య కలిసి ఏం చేయబోతున్నారనేది తర్వాత ఎపిసోడ్‌లో వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.